కుల మతాల మధ్య తేడా లేకుండా కలిసి ఉంటున్న ఈ రోజుల్లో జెండా కోసం కొట్టుకున్న ఘటన నారాయణపేటలో జరిగింది. జెండా వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. నారాయణపేటలోని వీర సావర్కర్ చౌరస్తాలో ఓ వర్గానికి చెందిన జెండా చాలా ఏళ్లుగా ఉంది. అయితే అక్కడ మరో వర్గం వారు తమ జెండాను ఏర్పాటు చేయడానికి బుధవారం రాత్రి ప్రయత్నం చేశారు. అక్కడ గతంలో ఉన్న జెండాను తీసి మరో వర్గం వారు తమ జెండా పెట్టడంతో గొడవకు దారితీసింది. ఇరు వర్గాలు రాళ్లు, చెప్పులతో పరస్పర దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. సడన్ థింగ్ మళ్ళీ ఇప్పుడు రేపు మిలాదున్నవి ప్రొసెషన్ ఉంది కాబట్టి అన్ని చోట జెండాలు తీస్తున్నారు. నిన్న గణేష్ పండుగ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మంచిగా ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది, తర్వాత ఇతర డిపార్ట్మెంట్స్, పోలీస్ సంరక్షణలో అన్ని ఏదైతే జెండాలు బంటింగ్స్ ఉన్నాయో అది తీపడం జరుగుతున్నది. ఆ మధ్యలోనే రేపు మిలాదున్నవి ప్రొసెషన్ ఉంది కాబట్టి ముస్లిం వాళ్ళు కూడా దాని జులూస్ కోసం అది పెడుతున్నారు. ఆ క్రమంలో ఇది సడన్లీ ఒకటి ఇష్యూ వచ్చినాయి, ఇది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ వీర్ సావర్కర్ గారిది బస్ట్ ఉంది కాబట్టి మీరు పెట్టకూడదు. వాళ్ళు కూడా అది అక్కడ ట్రాఫిక్ కాషన్ బోర్డు ఉంది జస్ట్ పక్కనే, దానికి కట్టారు. మన వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ మాట్లాపించి తీయడం ప్రయత్నం చేయడం జరిగింది. దానిలోనే ఘర్షణమైనాయి. సో ఇట్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్, అట్లా ఏం లేవు. సో జస్ట్ సడన్ ప్రొవొకేషన్ అండ్ సడన్ స్పర్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ. దానికి క్రౌడ్ వస్తే పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకొని క్రౌడ్ డిస్పర్స్ చేయడం జరిగింది. సరే, మనం ఏదో ఘటన ఉన్నాయో దాన్ని బట్టి లీగల్ యాక్షన్స్ ఉంటుంది. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎవరెవరు దానిలో లీగల్ ఏదైతే చట్టాలు వ్యతిరేకంగా ఏమైనా లా అనేది చేతిలో తీసుకున్నారు అది ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ మనం లాజికల్ కన్క్లూజన్ తీసుకుంటాము. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి దూరం నుంచి సైరన్ వేస్తూ పెట్రోలింగ్ చేస్తూ అది లాఠీ చార్జ్ లేవు, బట్ వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, నారాయణపేటలో రెండు వర్గాల మధ్య జెండా కోసం వివాదం ఉద్రిక్తతకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? జ్యోతి, స్వాతంత్ర సమరయోధుడు విగ్రహానికి తమ జెండా ఉండాలని ఒక వర్గం వారు, కాదు మా జెండానే ఉండాలని మరొక వర్గం వారు అనడంతో నారాయణపేట జిల్లా కేంద్రంలో తోపుస్లాట ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పూర్తి వివరాలకు వెళ్తే నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఏరియాలో సుమారు 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల పూర్వము స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ విగ్రహానికి కాషాయ జెండా లే కట్టేవారు. ఈ రోజు అంటే ముస్లింస్ పండుగ మిలాద్ నబీ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో జులూస్ ఏర్పాటు చేశారు. దానికి ముందు రోజు జిల్లా కేంద్రంలో వారి జెండాలు అంటే ముస్లింస్ జెండాలు ప్రాంతం అంతా కట్టే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో మరి నారాయణపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వీళ్ళ ముస్లింస్ జెండాలు కట్టే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న విగ్రహానికి కూడా ఈ ముస్లింస్ జెండా కట్టే ప్రయత్నం చేస్తుండగా పాత జెండా అంటే ఏదైతే కాషాయం జెండా ఉన్నదో అది తీసేసి ముస్లిం జెండాను కట్టే ప్రయత్నం చేస్తుండగా అక్కడికి చేరుకున్న కొంతమంది హిందూ సోదరులు, ముస్లిం సోదరులు గొడవడం జరిగింది. దీంతో తోపుస్లాట రాళ్లతో, చెప్పులతో కొట్టుకోవడం జరిగింది. మరి ఈ విషయం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. సంఘటన స్థలంలో ఘర్షణ వాతావరణం నెలకొల్పుతున్న వారిని అందరినీ చెదరగొట్టడం జరిగింది. మరి తర్వాత వారు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది పోలీసులతోటి ఆ ప్రాంతం అంతా కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. వేరే జిల్లాలకు వెళ్ళి కూడా కొంత ప్రత్యేక బలగాలను తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. అయితే ఈ సందర్భంగా పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ లా అండ్ ఆర్డర్ ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోకూడదు, లా అండ్ ఆర్డర్ ని తమ చేతిలోకి తీసుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రశాంత వాతావరణంలో పండుగ వాతావరణం ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ముస్లిం సోదరులకు కూడా సూచించారు. అయితే ఈ రోజు మధ్యాహ్నము అంటే ఈ రోజు ఉదయం ప్రార్థన, ముస్లింల పండుగ సందర్భంగా ప్రార్థన అనంతరము ఇరు వర్గాల వారితో మాట్లాడి ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చూస్తామని చెప్పి ఉన్నత అధికారులు తెలుపుతున్నారు. జ్యోతి, ఇక దీనిపై ఇరు వర్గాల పెద్దలు ఏమంటున్నారు? దీని మీద వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా?
అయితే ముస్లిం సోదరులు ఈ పండుగ వాతావరణం పండుగ సందర్భంగా మాత్రమే అక్కడ తమ జెండాను కట్టాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి హిందూ సోదరులు ఖచ్చితంగా 40 నుంచి 50 ఏళ్ళ నుండి మా జెండా కాషాయం జెండానే కడుతున్నాము, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే జెండా కట్టడము సబబు కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.